హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ను రూ. 500కే అందించే పథకానికి సంబంధించిన జీవోను జారీ చేసింది. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులను గవర్నమెంట్ గుర్తించింది. ఈ స్కీమ్కి అర్హతగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తింపజేయాలని జీవోలో స్పష్టం చేసింది. అయితే సబ్సిడీ సిలిండర్ కోసం 3 ఖచ్చితమైన కండిషన్లను ప్రభుత్వం విధించింది. ఆ నిబంధనలు ఒకసారి చూస్తే, వినియోగదారులు ఖచ్చితంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఈ పథకం కోసం అప్లై చేసి ఉండాలి. వినియోగదారులు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. వినియోగదారుల పేరు మీద ప్రస్తుతం ఎల్పీజీ కనెక్షన్ కలిగి ఉండాలి. సబ్సిడీ అమౌంట్ను నెల వారీగా గ్యాస్ కంపెనీలకు చెల్లిస్తారు. సంబంధించిన గ్యాస్ కంపెనీల నుంచి సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. గత 3 సంవత్సరాలలో వినియోగించిన సగటు వినియోగం ఆధారంగా ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించనుంది. మార్చి 1 నుండి ఈ పథకం అమల్లోకి రానుంది. ఇలాంటి కొత్త సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.